స్త్రీలలో పునరుత్పత్తి ఆగిపోయిందనటానికి మెనోపాజ్ ఒక సంకేతం. ఈ దశలో ఋతుచక్రం పూర్తిగా ఆగిపోతుంది. ఇది ప్రారంభం అవటానికి కొన్ని నెలల ముందు నుంచే మహిళల శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. హార్మోన్ల విడుదల ఆగిపోవటం, ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోవటం, కాల్షియం, విటమిన్ డి లోపాలు తలెత్తుతూ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి ఊతగర్రల్లా నిలిచే ఎముకల్ని బలహీనం చేసేవే. ఇలాంటి పరిస్థితుల్లో ఎముకల్ని బలంగా ఉంచుకునేందుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మెనోపాజ్ దశలో ఎముకల్ని బలంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోయే మెనోపాజ్ దశలో మహిళల్లో కొందరిలో శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులే ఎదురవుతుంటాయి. మరీ ముఖ్యంగా ఎముకలు బోలుగా మారుతుంటాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడంతో ఎముకలు పెళుసుబారుతుంటాయి. మెనోపాజ్ దశ మొదలైన కొత్తల్లో ఎముకల సాంద్రత చాలా వేగంగా తగ్గుతుంది. దాంతో వెన్ను, తుంటి, మణికట్టు ఫ్రాక్చర్లు ఎక్కువగా అయ్యే ప్రమాదం పెరుగుతుంది. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఎముకల సాంద్రతకు సంబంధించిన పరీక్షను అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండాలి. అలాగే తగినంత కాల్షియం కోసం పాలు, పాల పదార్థాలని తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఎముకలు ఎండు పుల్లలుగా మారాయని తెలిసిన తర్వాత మనలో చాలామంది కాల్షియం సప్లిమెంట్లను వాడటం మొదలు పెడుతుంటారు. నిజానికి ఈ సప్లిమెంట్లతో ఫలితం అంతంత మాత్రమే. ఇక ఆహారంలో కొవ్వు తీసిన పాలు, సోయా పాలు, పండ్ల రసాలు, ఆకుకూరలు, బాదం వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే ఉప్పు, మాంసం, కెఫీన్ ఉండే పదార్థాలు తగ్గించడం మంచిది. నిత్యం నడక, కండరాల దృఢత్వాన్ని పెంచే వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా అమ్మాయిలు చిన్న వయసు నుంచే స్కిప్పింగ్ వంటి వ్యాయామాల్ని సాధన చేయటం, రోజుకు కనీసం 1 గ్లాసుడు పాలను తప్పనిసరిగా తాగడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. అలాగే ఉదయం కానీ, సాయంత్రం కానీ కాసేపు నీరెండకు నిలబడడం వల్ల ఎముకలకు అత్యావశ్యకమైన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఇలా ఆహార, వ్యాయామాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన ఎముకల్ని పటిష్టంగా, చక్కటి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు.